హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. డయాబెటీస్ సాధారణ వాడుక భాషలో షుగర్ వ్యాధి అంటారు. మరి ఆయుర్వేదంలో ఈ షుగర్ వ్యాధికి సంబంధించి ఏమైనా చిట్కాలు ఉన్నాయో డాక్టర్ మధుసూదన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ షుగర్ వ్యాధికి అంటే గ్రాడ్యువల్గా ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడము ఇలా జరుగుతుంది కదా డయాబెటీస్లో. సో ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్? అంటే ఈ వ్యాధి కొంచెం నయం చేయడానికి అనొచ్చు, లేదా ముందు ముందు అనేది దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడకుండా ఉండడానికి ఏమైనా చిట్కా ఉంటే మాకు తెలియజేయండి. చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య షుగర్ అమ్మా. పూర్వకాలంలో 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే అది అరుదుగా ఈ షుగర్ ప్రాబ్లం ఉండేది, కానీ ఈ రోజుల్లో 20-25 సంవత్సరాల నుంచి షుగర్ మొదలు కావడం. అవునండి, చిన్న వయసులోనే వస్తుంది, చిన్న వయసు నుంచి వస్తుంది. అందులో ఒక్కసారి షుగర్ వస్తే అది ఖచ్చితంగా నియంత్రణలోనే ఉంచుకుంటుండాలమ్మా. దాన్ని మనం పురిగొలిపి మేలుకొలిపి దాన్ని ఇబ్బంది పెడితే అది రకరకాల ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో షుగర్ అప్ అండ్ డౌన్ కావడం వల్లమ్మా కొన్నాళ్ళకి ఏమంటే మొత్తం సమస్తమైనటువంటి అవయవాలు దెబ్బతింటాయమ్మా. అంటే తల నుంచి కాళ్ళ వరకు మొత్తం. అందుకే మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు మరొకటి కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో ప్రమేహము మధుమేహం అనేటువంటి పేర్లతో చెప్పేసేసి వ్యాధి గురించి ఈ రోజుల్లో ఈ షుగర్ వ్యాధి ఏదైతే వీళ్ళు మన వాళ్ళు చెప్తున్నారో ఆ యొక్క లక్షణాలు, వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు, ఇలాంటివన్నీ చెప్పడం జరిగిందమ్మా. మంచి చికిత్సలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అంటే అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాలు కావడం, సర్వ అంటే సర్వం, గాత్రేషు గాత్రం అంటే శరీరం, అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలమ్మా, తల నుంచి కాళ్ళ వరకు ప్రతి పార్టు ఈ షుగర్ వల్ల అనారోగ్యం పాలవుతుంది అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మంలో మోక్షంలో స్థూలంగా ఆ మాటలు చెప్పడం జరిగిందమ్మా. సో ఈ రోజులో కూడా మనం గమనిస్తుంటామమ్మా, షుగర్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సో ఉదాహరణకి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీస్ దెబ్బతింటాయి, సో దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అదేవిధంగా డయాబెటిక్ డర్మోపతి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయి. అదేవిధంగా డయాబెటిక్ న్యూరోపతి అంటే అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉండడం, ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. సో తల నుంచి కాళ్ళ వరకు ప్రతి పార్టు డిస్టర్బ్ అవుతుందమ్మా. సో దీనివల్ల ఏమైందంటే, ఎప్పుడైతే శరీరంలో ఇట్లా అనేక రకాలైనటువంటి అవయవాలు ఒకదాని తర్వాత డిస్టర్బ్ కావడం అవుతుందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుందమ్మా. సో దీనికి సంబంధించి వాళ్ళు వాడేటువంటి ఇంగ్లీష్ మందులు కానీ ఇంకొక మందు కానీ ఏదైనా పర్లేదమ్మా. ఆ మందులు అయితే వాడకూడదని చెప్పను, వాటికి వ్యతిరేకం కాదు. వాటిని కంట్రోల్ చేసుకుంటూ కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆర్గాన్స్ త్వరగా డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ తీవ్రత కూడా బాగా మినిమైజ్ అయ్యేటట్టు కూడా మంచి అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తానమ్మా. ఇప్పుడు త్రిఫల చూర్ణం ఐడియా ఉంటుంది. త్రిఫల చూర్ణం అమ్మా, ఒక త్రిఫల చూర్ణము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams తీసుకోవాలి. అట్లే అశ్వగంధ చూర్ణం అదొక 100 grams తీసుకోవాలమ్మా. అలాగే మెంతి పొడి, మెంతులు తెలుసు కదమ్మా, మెంతులను కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసేసి అదొక 100 grams. త్రిఫల చూర్ణం 100 grams, అశ్వగంధ చూర్ణం 100 grams, మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం 100 grams. సో మొత్తం పౌడర్ తయారైంది కదమ్మా. ఈ యొక్క పౌడర్ని ఏం చేస్తారంటే బాగా అంతా కలిపేసేసి రోజు ఒక్కసారి కానీ లేకపోతే రోజు 2 సార్లు తీసుకోవచ్చు అమ్మా. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి అంతేగా. దీన్ని ఏంటంటే ఉదయం పూట తీసుకోవాలి, ఆహారానికి ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ, రాత్రిపూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ తీసుకోవాలి. లేదా ఒక్క పూట తీసుకునే వాళ్ళైతే రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవచ్చు. ఎలాగైనా పర్లేదమ్మా, ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అవసరాన్ని బట్టి. సో 1/2 teaspoon అమ్మా పౌడరు ఒక 50 ml వాటర్లో కలుపుకొని తాగాలి, ఇంతే. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందమ్మా, త్రిఫలాలో మీకు తెలిసే ఉంటుంది, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలతో కలిపి తయారు చేస్తారు. అనేక రకాలైనటువంటి పరిశోధనలు, రీసెర్చ్లు కూడా ఈ డయాబెటీస్కి వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డేటా ఉందమ్మా. అట్లే అశ్వగంధ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ షుగర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అట్లే మెంతులు కూడా ఈ షుగర్ను కంట్రోల్ చేస్తాయి, తర్వాత షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు త్రిఫల ఉంది ఫర్ ఎగ్జాంపుల్, త్రిఫల ఎస్పెషల్లీ కంటి మీద బాగా పనిచేస్తుంది.
అంటే డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందిలో ఈ మోషన్ సమస్య ఉంటుందమ్మా, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు. సో ఈ త్రిఫల చూర్ణం వాడడం వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంది, అంటే ఆ జీర్ణాశయ వ్యవస్థను కూడా చక్కబరుస్తుంది అనమాట. సో అలాగే అశ్వగంధ చూర్ణం ఉందమ్మా, అశ్వగంధ చూర్ణం వల్ల ఏమవుతుందంటే ఈ నరాల మీద పనిచేసి నాడీ వ్యవస్థ మీద పనిచేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము ఇలాంటి లక్షణాలు తగ్గుతాయి. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ మతిమరుపు, ఆల్జీమర్స్ ఇలాంటివన్నీ ఉంటాయమ్మా, పెరాలసిస్ రావడము, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు కూడా ఈ యొక్క అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ లైంగికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మా ఆడవాళ్ళు ఉంటాయి, మగవాళ్ళు ఉంటాయి. ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నప్పుడు కూడా అలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా, ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుందమ్మా. అట్లే మెంతులు వల్ల కూడా ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి రెక్టిఫై అయిపోతాయి. అట్లా అంతేకాకుండా ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో డీజనరేషన్ ప్రాసెస్ త్వరగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే మెడ నొప్పులు అంటే వస్తుంటాయి, మా భుజం నొప్పులు. సో ఈ యొక్క మెంతులు వాడడం వల్ల మెంతులు ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ అక్కడ గుజ్జు పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేసి నొప్పులు రాకుండా కూడా కంట్రోల్ చేస్తాయి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ 3 అంటే త్రిఫల చూర్ణము, అశ్వగంధ చూర్ణము, అదేవిధంగా మెంతు చూర్ణం కలిపి వాడుకోవడం వల్ల డయాబెటీస్ను కొంతవరకు రేంజ్ని అదుపులో ఉంచవచ్చు. నాట్ ఓన్లీ దట్, డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, ఎందుకంటే వీటిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని గమనించినట్లయితే డయాబెటీస్ వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల నుంచి లక్షణాలు మొదలైపోయి చాలా మందిలో, దాదాపు 8 మంది 9 మందిలో కూడా రకరకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. సో ఇవన్నీ రాకుండా మీరు అడిగినట్లు మంచి రెమెడీ అమ్మా ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ ఔషధాన్ని కూడా రెగ్యులర్గా వాడుకోవచ్చు. సంవత్సరంలో కావాలంటే ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ కదమ్మా, 11 మంత్స్ వాడేసి 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి బాడీకి మళ్ళీ వదిలేసేయాలి అనమాట, రిలాక్సేషన్. మళ్ళీ 11 మంత్స్ వాడితే సరిపోతుంది. అలా చేస్తే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.